ఊరుకో స్వీటీ, ఊరుకో. వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు చాలా భయంగా ఉంది పిన్ని. వాళ్ళు రారని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? వాళ్ళు వచ్చే విషయం నాకు కూడా తెలీదు స్వీటీ. తనేదో మాట్లాడుతుంది పిన్ని. నా దగ్గర ఏదైనా నువ్వు అబద్ధం చెప్తున్నావా? అదేం లేదమ్మా. కేసు వాయిదా పడిందన్నావు కదా, మళ్ళీ కోర్టు సెషన్ ఎప్పుడు పిన్ని? రేపేనమ్మా. పిన్ని, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఖచ్చితంగా నువ్వే విన్నవ్వాలి. వాళ్ళు మాత్రం నా దగ్గరికి రాకూడదు. జడ్జి వాళ్ళని పనిష్ చేయాలి. అలాగేనమ్మా. మళ్ళీ వాళ్ళు నీ దగ్గరికి రాకుండా నేను చేస్తాను, ఓకేనా? అలా అని నాకు ప్రామిస్ చేయి. స్వీటీ, పిన్ని చెప్తుంది కదా, ప్రామిస్ చేయడం ఎందుకు? లేదు, పిన్ని ప్రామిస్ చేయాల్సిందే. ప్రామిస్ చేయి పిన్ని. స్వీటీ, ఇలా టెన్షన్ పడితే ఎలా చెప్పు? అసలే నీ హెల్త్ కండిషన్ బాలేదు. ఇప్పుడే నువ్వు ఇలా ఉంటే నీ కండిషన్ ఇంకా సీరియస్ అవుతుంది కదా. అది కాదు డాక్టర్ అంకుల్. అసలు ఆ రాజే వాళ్ళని చూడగానే నాకు చాలా భయం వేసింది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కదమ్మా. ఇంజెక్షన్ ఇవ్వు, కూల్గా ఉండు. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రాకుండా చేస్తానని మీ పిన్ని చెప్తున్నారు కదా. అవును, చెప్తుంది. మరింకెందుకు భయపడుతున్నావు? నువ్వు దేని గురించి ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు, ఓకేనా? స్వీటీని పడుకోబెట్టండి. ఓకే డాక్టర్. స్వీటీ, పడుకో అమ్మా. నర్స్, అబ్జర్వ్ చేస్తూ ఉండు. కొంచెం షాక్కి గురైంది కదా, ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే డాక్టర్. రాణి, నేను ఇంటికి వెళ్తున్నాను. స్వీటీ జాగ్రత్త. అలాగే అక్క, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఏంది శ్రీవల్లికి ఇది? ఆ దావకానం నుంచి వచ్చిన కాడి నుంచి చూస్తున్నా గిట్లే ఏడుస్తుంటివి. ఏమైంది? మన బిడ్డ మంచిగానే ఉంది గాని నువ్వు లోనికి రావే. నీకు బిడ్డ పానాల కన్నా పంతం ఎక్కువైపోయింది. గదేం లేదే, గీ దినం గడిచిపాయా. జరంత ఓపిక పట్టు, తెల్లారితేనే కోడి తీర్పు వచ్చేస్తుంది. గప్పుడు మన బిడ్డని బాగు చేసుకొని మన కాడికి తోలుకొచ్చుకుందాం. గందుకేనే నిన్ను పట్టుబట్టుకొని లాక్కొని వచ్చినా. గీ ముచ్చట ఎన్నిసార్లు చెప్పినా నీకు? జర సోచాయించు. పోనీ ఇప్పుడు మనం వైద్యానికి ఒప్పుకొని బిడ్డను బతికించుకున్నా వాళ్ళు మనకి ఇవ్వనట్టు కదా. గందుకే ఏడనొక్కాలనో ఆడనొక్కితేనే పనులు అవుతాయి. ఇంత తిని పడుకుందువు రావే, జర నా మాటిను. ఏందే నీ మాటినేది? అయినా ఆళ్లతో పోరాడి బిడ్డను తెచ్చుకున్నామే అనుకో, దాన్ని ఎట్ట సాగుతాం, ఎట్ట చదివిస్తాం? ఎందుకే నన్ను ఇట్ట పద్దాక తీసి పడేస్తున్నావు? నేను నౌకరికి వెళ్తానని చెప్తున్నా కదా. ఇదిగో ఇది చూడు చూడు. ఏందిది? నాకు నౌకరీ వచ్చినట్టు ఈ పేపర్ ముక్క పంపిర్రే. అవునా? అవును శ్రీవల్లి,
బిడ్డకు నయమై గది మన కాడకొచ్చినాక నేను దుబాయ్కి పోయి లచ్చలు సంపాదిస్తానే. గప్పుడు నిన్ను మహారాణిలా చూసుకుంటా, మన బిడ్డల్ని మంచిగా చదివిస్తానే. ఇదేదో మాట వరుసగా చెప్పట్లే, పక్కాగా చెప్తున్నా. గీ ముచ్చట బిడ్డ ఇంటికి వచ్చినాక చెప్పి నిన్ను సంబర పెడదాం అనుకున్నా, కానీ నువ్వు పట్టుబడ్డావు కాబట్టి ఇప్పుడు చెప్పినా. ఏమయ్యా, నువ్వు చెప్పేదంతా నిజమే అనిపిస్తుంది. గట్లనే కానివ్వు. ఆ, నువ్వు నన్ను నమ్మితేనే కదే నా ప్రాణాలు మిగులుతాయి. నిన్ను పిల్లల్ని నట్టేట ఇడిసేసి నేను దుబాయ్కి పోయి బిందాస్గా ఉండేది. రాజయ్య, నిన్ను రత్నవేలన్న రమ్మంటున్నాడు. అట్నే వస్తున్నా. వాళ్ళు రత్నవేలు మనుషులు కదా. ఆ, అవునే. వాడి కాడ పనిలో చేరమాకని చెప్పినా కదయ్యా. నేను ఆడి కాడ పని చేయట్లేదే. మరి ఆడి మనుషులు ఎందుకు వచ్చిండ్రు? నాకు దుబాయ్లో నౌకరిపించేది ఆ రత్నవేలే పిచ్చిదానా. గా విషయం మాట్లాడనికే రమ్మంటుండేమో. వద్దయ్యా, నువ్వు పోవద్దు. ఆడు మంచోడు కాదు, రాక్షసుడయ్యా. నూరు ముయ్యవే. మనకు సాయం చేసేటోడు దేవుడు అవుతాడు కానీ రాక్షసుడు ఎట్లవుతాడు? సరే సరే, నేను వెళ్ళి అన్నను కలిసి వస్తా. ఇల్లు పిల్లలు పైలం, అసలే దొంగలు తిరుగుతురు. అయ్యా, నడువురి పారి నడు. ఏడేంది? మళ్ళీ రత్నవేలు గడితో తిరుగుతుండు. వాడు అసలే మంచోడు కాదే. రత్నవేలు అన్న దగ్గర కానీ ఈడకి తీసుకొచ్చిరేంద్రా? అన్న ఇక్కడే ఉన్నాడు. ఈయన్నా? ఏంటి, అప్పుడే అన్న కారు కూడా మర్చిపోయావా? అన్న ఈ కారులోనే ఉన్నాడు. ఇందులోనా? అన్నా నమస్తేనే. అన్నా నేను వచ్చినానే, జర కారు దిగి. జర దిగవే. అబ్బా ఆండవా, ఏందప్పా దెబ్బలు బాగా తగిలి పూడ్చినాయా? అవ్వన్నా లేవొస్తలే. అబ్బా ఆండవా, డేయ్ ఈడు లేవలేడంట, వచ్చి లేపండ్రా. అమ్మా. ఏందప్ప విషయాలు? నీకు తెలియందేముంటుందన్నా? నేను చెప్పుకున్నా నీకు అన్నీ తెలుస్తాయి కదా. నీ మనుషుల్ని నా నీడలా ఎంటబెట్టినావుగా, ఎదురుకి నా నీడన్నా కానొస్తుంది కానీ నీ మనిషి ఎవడో కానరాట్లే. సరేనప్పా, ముందు ఈ విషయం చెప్పి పుడుసు. ఏందన్నా? రేపు కోర్టులో నువ్వు గెలుస్తావా? అవునన్నా, గెలుస్తానా? అమ్మ తోడన్నా, నేనే గెలుస్తా, నన్ను నమ్ము. రేయ్, నువ్వు గెలిచినా గెలవకపోయినా నీ బిడ్డ నా కాడుండాలప్పా. రాజప్పా, నువ్వు నన్ను రొంబ కమ్మి అంచనా వేస్తున్నావు కదప్పా. అవన్నా? ఏందప్పా? లేదన్నా, లేదు. రేయ్, నీ పెండ్లం పిల్లల్ని ఆ ఆసుపత్రిలో ఉన్న
నీ బిడ్డను ఎత్తుకురావడం పెరియ మ్యాటరిల్లే కానీ ఎందుకంద మాదిరి చేసి పోడ్చట్లేదో తెలియమా నీ బిడ్డ పేనము సరియిల్లేప్పా దాని జబ్బు నయం కాకుండా నేను తెచ్చుకొని ఏం చేయనప్పా అందుకే ఇడిసేసినా ఆ, మ్, పై వాళ్ళకి బిడ్డ ఎంత మాదిరి ఉందని ఫోటో పంపినా మనం కూడా వాళ్ళకి పిల్లని ఇంద మాదిరే పంపాలప్పా తెరేమా పిల్ల విషయంలో ఇసుమంత కూడా తేడా రాకూడదప్పా ఆ, అట్నే అన్న అట్నే అట్నే రేయ్ ఇంకొక ముచ్చట చెప్పి పూడ్సప్పా ఆ, ఏముచ్చటన్నా? నిన్న నీ పెండ్లాం ఆసుపత్రికి పోయి పూడ్సిందా అవు ఆ, లేదన్నా పోలే పోలే అబ్బా ఆసుపత్రికి పోయిన నీ పెండ్లాన్ని నువ్వే లాక్కొచ్చినావు కదరా ఏమి నా దగ్గరే అబద్ధాలు ఆడుతుండావా లే అన్నా నువ్వేమంటావని గట్ల చెప్పినా అంతే. రేయ్ నీ నాటకాలు నా దగ్గర కాదప్పా నేను చెప్పేది జాగ్రత్తగా విను అన్న 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 ఆటో ఆపండి. రాజయ్య రత్నవేలుతో మాట్లాడుతున్నాడేంటి? జ్ఞాపకం ఉందిగా అప్పా నీ పెండ్లాన్ని ఆసుపత్రికి తీసుకుపోయి బిడ్డను తీసుకొచ్చే ఏర్పాట్లు చూడప్పా పురించదా పురించిందన్నా. మంచిదప్పా అన్నా ఏందన్నా కరెంటు తీగ ముట్టుకున్నట్టు అట్లున్నావు? ఊరు నాయన ఊరు దేవుడు. ఆ, ఓ, కీ మేడం ఎప్పుడు వచ్చింది? ఈ ఝాన్సీ ఏందప్పా మన చుట్టూనే తిరుగుతా ఉండదే రేయ్ అందరూ బయలుదేరండ్రా రాజప్ప నువ్వేణ్ణే ఉండి ఏదో ఒకటి మేనేజ్ చెయ్యి మ్యాటర్ మాత్రం బయటికి రావద్దప్పా రేయ్ బండి తీరా ఏ ఆగండి, ఏ ఆగండి మిమ్మల్ని. ఏ రాజయ్య నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? మీరు లాయరా పోలీసా మేడం? అయినా నేను ఏ టైంలో యాడుంటే ఏంది, ఏం చేస్తే ఏంది? నన్ను పనికి పోనివ్వరు, ఫోన్ మాట్లాడినివ్వరు. అరే ఇట్లా కలిసి కూడా నా కష్ట సుఖాలు చెప్పుకోనివ్వరా? అరే పని కట్టుకొని నా చుట్టే తిరుగుతురేంది మేడం? ఇక నన్ను బతకనివ్వరా? నీ నాటకాలు ఆపుతావా? నువ్వు ఆ క్రిమినల్ రత్నవేలుతో ఏం మాట్లాడుతున్నావు? చెప్తున్నా కదా మేడం, నా కష్ట సుఖాలు చెప్పుకుంటున్నా. స్వీటీ ఫోటో ఇక్కడుందేంటి?
నా బిడ్డ ఫోటో నా కాడు ఉంది కదా మేడం. అంటే నువ్వు స్వీటీ గురించే కదా ఆ రత్నవేలుతో మాట్లాడుతుంది? అవు స్వీటీ గురించే మాట్లాడినా. అయితే ఇప్పుడు ఏంది? ఏం మాట్లాడావు? ఏంది మేడం ఇది? ఎందుకు మీరు ఊగుకునే గాబరపడి నా బుర్ర పాడు చేస్తురు? ఏయ్ రాజయ్య, నిజం చెప్పు. ఏంలే మేడం, నా బిడ్డని నా దోస్తుగాడు చూడలే కదా, అందుకే దాని ఫోటో వాళ్ళకి చూపించి మురిసిపోతున్నా అంతే. ఆ రత్నవేలు ఒక రోగ్. తనకి స్వీటీ ఫోటో చూపించి మాట్లాడుతున్నావంటే ఏదో జరుగుతుంది. చెప్పు, అసలు నీ ప్లాన్ ఏంటి? అరే చెప్తున్నా కదా మేడం, ఎందుకు దబాయిస్తురు? ఏం లేదు. సరే, నువ్వు ఇలా చెప్తే విను. ఉండు, నీ సంగతి తెలుస్తాను. నేను ఇప్పుడే గౌతమ్ గారికి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను. ఆయన నీ చేత నిజం కక్కిస్తారు. అమ్మో గౌతమ్ సార్, వెంటనే లగెత్తరా రాజుగా. అమ్మో ఏయ్ రాజయ్య, ఆగు! రాజయ్య! మేడం టైం అవుతుంది, రండి మేడం. వస్తున్నా. రత్నవేల్ రాజయ్యతో మాట్లాడుతున్నాడంటే ఏదో జరుగుతుంది. ఇక్కడ స్వీటీ ఫోటో ఉంది కాబట్టి ఖచ్చితంగా అది స్వీటీ గురించి అయి ఉంటుంది. అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి? ఎలా తెలుసుకోవాలి? అబ్బా, ఇట్లా కాదు, మృణాలి మేడంకు ఫోన్ చేస్తా. హలో, ఏంది మేడం, నా బతుకు గిట్లా అయింది? ఏమైంది? నన్ను బతకమంటారా సావమంటారా? నేను ఏడికి పోయినా నా ఎంట పడుతుర్రు. ఏయ్, ముందన్న సాపి విషయం ఏంటో చెప్పు. నేను నా దోస్తుగాళ్ళతో ముచ్చట పెడుతుంటే ఆ ఝాన్సీ మేడం వచ్చి నన్ను తిట్టిర్రు, కొట్టిర్రు. వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవు మేడం, గంత చిగురులో కూడా నా ఎంటబడి కొట్టుడేంది మేడం. నాకు సమదవుతుంది మేడం, ఝాన్సీ మేడం నన్ను బతకనివ్వరు. నాకు గూబులు అవుతుంది మేడం. రాజయ్య, నువ్వేం భయపడకో. నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటాను. అట్నే మేడం, ఇకనైనా నా జోలికి రాకుండా చూసుకోర్రి. ఆ, ఏమైంది? చెప్తానుండు ప్రసాద్. డాడ్, 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 త్వరగా రండి. ఏమైంది మృణాలిని? డాడ్, ఏంటి మృణాలిని? అసలు ఆ ఝాన్సీ తన గురించి తనేమనుకుంటోంది డాడ్? లాయర్ అనుకుంటుంది. ఏయ్ నువ్వు కాదా? అందరూ అలా చూస్తున్నారేంటి? చంద్ర, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. ఇప్పుడు ఝాన్సీ ఏం చేసింది? నడి రోడ్డు మీద ఒక రౌడీలా రాజయ్యని కొట్టిందట. మొన్నేమో కోర్టు బయట కొట్టింది, ఇప్పుడు రోడ్డు మీద కొట్టింది. ఈ అవమానం భరించలేనని ఆ రాజయ్య ఏడుస్తున్నాడు. మన ఇంట్లో ఉండాలంటే ఒక పద్ధతి ఉండాలి కదా, అలాంటిది తను ఇలా బిహేవ్ చేయడం ఏంటి? ఝాన్సీ, ఇలా రా. రోజు ఏదో ఒక సమస్యను నువ్వు తీసుకురావడం, మేము నీ కోసం ఇలా మీటింగ్ పెట్టుకోవడం, ఇదే పని అయిపోయింది మాకు. ఇప్పుడు నేనేం చేశాను సార్? ఆ రాజయ్యను ఎందుకు కొట్టావు? ఓ, అప్పుడే విషయం మీ దాకా వచ్చిందా? అయినా ఆ రాజయ్య ఏం చెప్తే అది మీరు నమ్మేయడమేనా? మరి నీ మాట నమ్మాలా? సరే, ఆ విషయం వదిలే ఝాన్సీ. ఈరోజు స్వీటీకి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది అనుకున్నాం, కానీ అలా జరగలేదు. డోనర్ చనిపోయాడని తెలిసి మేమంతా చాలా బాధపడ్డాం. అవునవును, మా అన్నయ్యతో పాటు అందరూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఝాన్సీ,
నువ్వు స్వీటీ ట్రీట్మెంట్ విషయంలో మంకుపట్టు పట్టకు. కోర్టులో అబద్ధాన్ని నిజం చేయొచ్చు, నిజాన్ని అబద్ధం చేయొచ్చు, కానీ పోయిన ప్రాణాలని తీసుకురాలేము. మనకిప్పుడు స్వీటీ ప్రాణాలు ముఖ్యం. తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఇంకా లేట్ చేస్తే తనని కాపాడుకోలేం. అందుకే జరిగినవన్నీ మర్చిపోయి ఆ రాజయ్య వాళ్ళతో ముందు స్వీటీకి ట్రీట్మెంట్ చేయిద్దాం. నువ్విప్పుడు ఆ కేసు విత్డ్రా చేసుకో. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆ రాజయ్య మంచివాడు కాదు. స్వీటీ పుట్టగానే అమ్మేయాలనుకున్నాడు. కోర్టు ముందు కూడా నాతో బేరాలాడాడు. నేను వాడి గురించి ఇంత చెప్తున్నా కూడా ఎందుకు మీరు నన్ను నమ్మడం లేదు? ఇప్పుడు మనకి కావాల్సింది రాజయ్య గురించి కాదు, స్వీటీకి నయం అవ్వటం కావాలి. ఆ రాజయ్య చేతుల్లో స్వీటీని పెడితే ఏ ప్రాణాల కోసమైతే మీరు అలా చేయాలనుకుంటున్నారో ఆ ప్రాణాలు మీరే తీసినట్టు అవుతుంది. మా బావకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నేను ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటాను. ఝాన్సీ గారు మాట్లాడకండి. దయచేసి నువ్వు కేసు విత్డ్రా చేసుకోవాలా? స్వీటీ, బ్లడ్ వస్తుంది. నువ్వు ముందు హాస్పిటల్కి రా అక్క.